సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇద్దరు ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సార్లమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా. ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరిమణులకు ఇచ్చిండ్రు. ఇది అరుదైన సందర్భము, ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్ తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక మాట చెప్పిన, ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి 28 తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన. ఇక ఆ రోజు నుంచి వారు వెనుదిరిగి చూడలే. ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈయనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్ళారు. వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంత, అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 28 తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చెయ్యాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రతి మనిషి 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో 100 ఏళ్ళలో జీవిస్తాడు. కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కానీ అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతను జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని వెనుదిరిగి చూసుకుంటే చాలామంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది. కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణం అంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది. ఇది అరుదైన అవకాశం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం. అందుకే ఈనాడు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో 2023 ఫిబ్రవరి 6 తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము. ఈ సంతృప్తి జీవితకాలం గుర్తుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నిటిని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తాం. జంపన్న వాగు అభివృద్ధే కాదు, ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈరోజు మనం చేసుకోదలుచుకున్నాం. అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం. దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సమ్మక్క సార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈరోజు మనము ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాం. అందుకే మిత్రులారా, ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు. ఒక మంచి పని చేసినప్పుడు మిగిలే సంతృప్తి అన్నిటికంటే మించింది. అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈరోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక మంచి పని చేసినందుకు మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా. రేపు ఉదయం సమ్మక్క సార్లమ్మ గుడిని ప్రారంభించుకొని
భక్తులకు అంకితం చేస్తాం. ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే